సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈరోజు మనతో సీనియర్ డాక్టర్ సోమా మదన్ రెడ్డి గారు ఉన్నారు, అపోలో హాస్పిటల్. సో సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే అండి. సార్, బ్రెయిన్ ట్యూమర్ జనరల్గా చాలా ఎక్కువ మందిలో కనిపించే వ్యాధి బ్రెయిన్ ట్యూమర్. సో బ్రెయిన్ ట్యూమర్ అసలు ఎందుకు వస్తుంది? బ్రెయిన్ ట్యూమర్ మిగతా ట్యూమర్స్ కంపేర్ చేస్తే మరీ అంత కామన్ కాదమ్మా. ఇది ఎందుకు వస్తుందంటే 90% ఆఫ్ ద టైం మనకి కారణాలు తెలియవు. మనకి జెనెటిక్ పరంగా లేకపోతే వంశపరంపరంగా వచ్చే బ్రెయిన్ ట్యూమర్లు చాలా చాలా అరుదు. బ్రెయిన్ ట్యూమర్లు రెండు రకాలు ఉంటాయి. ఒకటి ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్, అంటే బ్రెయిన్లో పుట్టే స్వతహాగా వచ్చే ట్యూమర్. రెండోది మెటాస్టాటిక్ ట్యూమర్, అంటే వేరే ఆర్గన్స్, అంటే మన బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటే అక్కడి నుంచి బ్రెయిన్ స్ప్రెడ్ అయ్యే ట్యూమర్స్, వాటిని మెటాస్టాటిక్ ట్యూమర్స్ అంటారు. ఈ రెండు రకాలుగా ఉంటాయి. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ ట్యూమర్స్. సో మరి ఇవి ఎలా గుర్తించాలి సార్? అంటే ఇది బ్రెయిన్ ట్యూమర్ అని అనేసి ఈ వ్యాధిని. బ్రెయిన్ ట్యూమర్ అన్ఫార్చునేట్లీ మిగతా ట్యూమర్స్, అంటే మన బ్రెస్ట్ క్యాన్సర్ లాగా లేకపోతే ప్రాస్టేట్ క్యాన్సర్ లాగా స్క్రీనింగ్ ప్రొసీజర్స్ అంటూ ఏమీ లేవమ్మా. మోస్ట్ ఆఫ్ ద టైం మన దగ్గరికి పేషెంట్స్ వచ్చే టైంకి వాళ్ళకి ఎక్కువగా తలనొప్పి కానీ లేకపోతే న్యూరలాజికల్ డెఫిసిట్ అంటారు. అంటే ఆ ట్యూమర్ వచ్చే స్థలాన్ని బట్టి బ్రెయిన్లో వాళ్ళకి ఏదో ఒక భాగంలో తేడా వస్తుంది. అంటే చెయ్యి వీక్ అవ్వటము, నడవటానికి ప్రాబ్లం రావటము, కాలు వీక్ అవ్వటము, లేకపోతే ఫిట్స్ రావటము, ఇలా రకరకాల సిమ్టమ్స్తో వాళ్ళు మన దగ్గరికి వస్తారు. ఇది ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటాయి సార్? జనరల్గా అబౌవ్ 50 years ఆఫ్ ఏజ్ బ్రెయిన్ ట్యూమర్స్ కామన్ ఉంటుంది. బిలో 50 years కొంచెం తక్కువ. సెకండ్ పీక్ వచ్చేసి మనకు చిన్న పిల్లల్లో ఉంటుంది. లెస్ దెన్ 10 years పిల్లల్లో కూడా సెకండ్ పీక్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు జనరల్గా పీపుల్స్లో బీపీ, థైరాయిడ్, ఇంకా షుగర్, ఇట్లాంటి డయాబెటీస్ ప్రాబ్లమ్స్, వీటి ప్రాబ్లం బీపీ, షుగర్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వలన బ్రెయిన్ ట్యూమర్స్కి ఎటువంటి సంబంధం లేదమ్మా. అలాగనే ఆల్కహాల్ కన్జంప్షన్ వలన బ్రెయిన్ ట్యూమర్ వస్తాను కూడా ఎటువంటి ప్రూఫ్ లేదు. బట్ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ వాటి వలన వేరే ట్యూమర్స్ వచ్చి వాటి నుంచి బ్రెయిన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇలాగా స్ప్రెడ్ అయినప్పుడు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం కోసం పేషెంట్స్కి ఏం రిఫర్ చేస్తూ ఉంటారు? జాగ్రత్తలు అంటే బేసికల్ మన అన్ని జబ్బులు తీసుకున్నట్లే జనరల్ హెల్త్ చెకప్ జాగ్రత్తలు తప్పితే దీనికి స్పెసిఫికల్గా ఇది చేస్తే నాకు బ్రెయిన్ ట్యూమర్ రాదు అనేది ఎటువంటిది ఏది లేదమ్మా. మన ఓవరాల్ హెల్త్ మంచిగా చూసుకుంటే ఆటోమేటిక్గా మనకు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఒకవేళ మనకి ఎక్కువ వచ్చినా కానీ మనకు సిమ్టమ్స్ ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో ఇప్పుడు మన దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు ఒకవేళ బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో కనుక వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళని ఎలా ఫాలో అప్ చేస్తూ ఉంటారు? అంటే డే బై డే అని ఉంటుందా, లేకపోతే ఒకటి ఫస్ట్ ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసినప్పుడు మెంటల్గా చాలా ఇబ్బంది పడతారమ్మా. బికాస్ ఒక హార్ట్కి కానీ బ్రెయిన్కి కానీ ప్రాబ్లం వస్తే ఇంకా జీవితం అయిపోయినంతగా ఫీల్ అయిపోతారు అందరూ. బట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్ని బ్రెయిన్ ట్యూమర్స్ కూడా అంత ప్రాణాంతకమైనవి కాదు. దాంట్లో బెనైన్ ట్యూమర్స్ అనేవి ఉంటాయి. అంటే అవి అక్కడ పెరుగుతాయి, లైఫ్ థ్రెటనింగ్ ఉండవు. ఒకసారి తీసేస్తే దాదాపు నార్మల్ జీవితం గడపవచ్చు. ఇంకోటి మెలిగ్నెంట్ ట్యూమర్స్ అని ఉంటాయి. వీటి వల్ల డెఫినెట్గా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కొంచెం తగ్గిపోతుంది. ఒక్కసారి మనకి బ్రెయిన్ ట్యూమరు అని తెలిసిన తర్వాత మనం ఈ రెండింటిలో ఏ ట్యూమరు అని తెలుసుకోవాలి. దాని ప్రకారం సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుంది. కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్ బ్రెయిన్ లొకేషన్ చాలా డీప్గా ఉండటం వల్ల అవి తీస్తే ఎక్కువ నష్టం వస్తుంది. సర్జరీ చేసి మనం తీసినప్పుడు పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంటే చెయ్యి కాలు పడిపోయి మంచం మీద ఉండిపోయే స్టేజ్ వస్తుంది. కాబట్టి అలాంటి వాటికి మనం సర్జరీ చేయకుండా అడిషనల్ ట్రీట్మెంట్స్ లైక్ రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ ఇస్తూ ఉంటాం. సో కీమోథెరపీ, అడిషనల్ థెరపీ ఇవ్వడం వల్ల మరి వ్యాధి అనేది తగ్గుముఖం జరుగుతూ ఉంటుందంటారా, లేకపోతే మళ్ళీ ఇంకా రిపీట్గా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ ఇవ్వటం వల్ల జబ్బు కంట్రోల్ చేయగలుగుతామే కానీ క్యూర్ చేయలేం. క్యూర్ అంటే మన బాడీలో నుంచి మన జబ్బుని కంప్లీట్గా తీసేసేటని క్యూర్ అంటారు. బట్ ఒక్కసారి బ్రెయిన్ ట్యూమర్, ఎస్పెషల్లీ మెలిగ్నెంట్ ట్యూమర్స్ వస్తే క్యూర్ అనేది యూజువల్లీ సాధ్యం కాదు. వీ కెన్ ఓన్లీ అటెంప్ట్ ఫర్ కంట్రోల్ ఆఫ్ ద డిసీజ్. సో మరి దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి సార్? యాజ్ ఐ టోల్డ్ యూ, 3 ఆప్షన్స్. ఒకటి సర్జరీ చేయాలి. సర్జరీ చేయటం వల్ల వీలైనంత వరకు ట్యూమర్ సేఫ్గా, అంటే పేషెంట్కి కొత్త ప్రాబ్లం రాకుండా, ఉన్న ప్రాబ్లం పెరగకుండా మనం ఎంత ట్యూమర్ తీయగలుగుతామో అంత తీసేస్తాం. కొంతమందిలో 100% ట్యూమర్ తీయగలుగుతాము, కొంతమందిలో ప్రాబ్లీ 50-60% కంటే తీయలేము. ఎందుకంటే అంతకంటే ఎక్కువ తీస్తే పేషెంట్కి కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఇప్పుడు చెయ్యి మాత్రమే పని వీక్గా ఉంది, మనం ఎక్కువ చేయడం వల్ల తను కాలు కూడా పడిపోవచ్చు. సో అలా ఎక్కువ కొత్తగా ప్రాబ్లమ్స్ వస్తుంది అనుకున్నప్పుడు మనం దాన్ని లిమిట్ చేసి తీస్తాం. ఏదైతే మిగిలిపోయిందో ఆ మిగిలిపోయిన ట్యూమర్కి కాను మనం రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ ఇచ్చి అవి పెరిగే రేట్ ఆఫ్ గ్రోత్ని మనం కంట్రోల్ చేసుకుంటాం.
సో ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ వీటికి ఉన్నట్టు దీనికి కూడా బ్రెయిన్ ట్యూమర్ కూడా స్టేజెస్ అని ఉంటాయి సార్, అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, లాస్ట్ స్టేజ్ అని. స్టేజ్ అనేది ఉండదమ్మా, బట్ గ్రేడ్ అనేది ఉంటుంది. గ్రేడ్ అనేది ఏంటంటే మనకి ఈ కణాలు ఎంత ఫాస్ట్గా మల్టిప్లై అవుతున్నాయి అనే దాన్ని బట్టి గ్రేడ్ చేస్తారు. గ్రేడ్ 1 అంటే చిన్నగా మల్టిప్లై అవుతున్నాయి అని, గ్రేడ్ 4 అంటే కనుక కణాలు చాలా ఫాస్ట్గా మల్టిప్లై అవుతున్నాయి అని అర్థం. సో ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ కనుక ఫ్యామిలీలో వాళ్ళ మదర్కో ఫాదర్కో ఉంటే అదే వ్యాధి పిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? లేదమ్మా, ఫస్ట్ చెప్పినట్లు బ్రెయిన్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం చాలా 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 తక్కువ. సో ఇప్పుడు ఒకవేళ మనం వ్యాధి ఎక్కువ అవ్వడం వల్ల మనం ఒకవేళ సర్జరీ చేయించుకున్నా కూడా పూర్తిగా క్యూర్ అవుతుంది అంటారా, లేకుంటే మళ్ళీ రిపీటెడ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? ఇందాక మీకు చెప్పినట్లు బినైన్ ట్యూమర్స్ అంటే ఆ ట్యూమర్స్ అక్కడ చిన్నగా పెరుగుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ మెనింజియోమా అని అంటారు, అదొక రకమైన ట్యూమరు. అలాగనే శ్వానోమా అంటారు, అదొక రకమైన ట్యూమర్. ఇవన్నీ ఏంటంటే అక్కడ చిన్నగా పెరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిని ఒకసారి తీసేస్తే ఆల్మోస్ట్ క్యూర్ కింద లెక్కేసుకోవచ్చు, కంప్లీట్గా తీసేస్తే. అలాంటి ట్యూమర్స్ ఎస్ క్యూర్ పాసిబుల్. అది కాకుండా మెలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే లైక్ గ్లయోమాస్ కానీ మెటాస్టాటిక్ ట్యూమర్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వీ కెన్ ఓన్లీ ట్రై టు కంట్రోల్ అండ్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంతేకాని క్యూర్ అనేది చేయడం కష్టం. బ్రెయిన్ ట్యూమర్ రావడం వల్ల బ్రెయిన్ డెడ్ అయిపోయి మనుషులు చచ్చిపోవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని అంటే దట్ ఈస్ కాల్డ్ దట్ ఈస్ ద ఎండ్ స్టేజ్. దట్ ఈస్ ఎండ్ స్టేజ్. నాట్ వచ్చిన ప్రతి ఒక్కరికి అలా అవుతుందని కాదు, అల్టిమేట్లీ దట్ విల్ బి ద ఎండ్ స్టేజ్ ఫర్ ఎనీవన్. ఓకే, ఇది చిన్నపిల్లల్లో వస్తే ఏ విధంగా ఎఫెక్ట్ చూపించవచ్చు? అన్ఫార్చునేట్లీ చిన్నపిల్లల్లో వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద అన్నీ అనలేను కానీ మోస్ట్ ఆఫ్ ద ట్యూమర్స్ ఆర్ మెలిగ్నెంట్, అన్ఫార్చునేట్. కాబట్టి ఎస్ దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ విల్ బి ఎఫెక్టెడ్ అండ్ ద లైఫ్ స్పాన్ ఆల్సో విల్ బి ఎఫెక్టెడ్. సో బ్రెయిన్ ట్యూమర్లో రకాలు ఉన్నాయి అని అన్నారు కదా, సో అన్నిటికన్నా మోస్ట్ ఎఫెక్ట్ చూపించే ఏంటి సార్ బ్రెయిన్ ట్యూమర్? రిస్క్ పరంగా చూస్తే కనుక హై గ్రేడ్ గ్లయోమాస్ అంటారు. అంటే బేసికల్లీ కణాలు చాలా ఫాస్ట్గా మల్టిప్లై చాలా ఎక్కువ పెరిగిపోయి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. అది యూజువల్లీ వయసులో పెద్దవాళ్ళకి 60 ఏళ్ళు 70 ఏళ్ళ తర్వాత వస్తుంది. రెండోది మెటాస్టాటిక్ ట్యూమర్, అంటే వేరే చోట నుంచి మనకు బ్రెయిన్ స్ప్రెడ్ అయ్యేవి. ఈ రెండు కూడా ప్రాబబ్లీ క్వైట్ డేంజరస్ అండ్ యువర్ లైఫ్ విల్ బి క్వైట్ లిమిటెడ్. ఇది మేల్కి ఫీమేల్కి ఒకటే రకంగా ప్రభావితం చూపిస్తుందా లేకపోతే నార్మల్గానే ఉంటుంది? యూజువల్లీ ఇదర్ ఈక్వల్ ఇన్ డిస్ట్రిబ్యూషన్, మేల్కి ఫీమేల్కి సేమ్గా ఉంటుంది. సో ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పద్ధతి పాటించాలి, ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది ఒకసారి రిఫర్ చేస్తాను సార్. బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు అంటే ఏముండమ్మా, డాక్టర్ని కలవాలి, డాక్టర్ చెప్పినట్లు ఫాలో అవ్వాలి. అలాగనే మీకు ఇందాక చెప్పినట్లు బ్రెయిన్ ట్యూమర్ రాకుండా నేను పలానది చేస్తే నాకు బ్రెయిన్ ట్యూమర్ రాదు అనేది అయితే ఏమీ ఉండదు. యాజ్ ఐ టోల్డ్ యూ, అసలు ఎందుకు వచ్చిందో నాకు తెలియనప్పుడు మీరు పలానా చేస్తే రాదని నేను చెప్పలేను. ఓకే, బట్ మనకు తెలిసినంత వరకు ఏంటంటే హెల్తీ హ్యాబిట్స్ లైక్ మనం ఎక్సర్సైజ్ చేయటం, మన ఫుడ్ అనే జాగ్రత్తలు తీసుకుంటే ప్రాబబుల్లీ ద ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ఎ ట్యూమర్ తగ్గుతుంది. సో సర్జరీ చేయించుకోవడం వల్ల కొంచెం క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని అన్నారు కదా సార్. సో సర్జరీ చేయించుకున్న వాళ్ళ అంటే లైఫ్ ఎట్లా ఉంటుంది వాళ్ళది ఏమైనా? సర్జరీ చేయించుకోవటం వల్ల క్యూర్ అనేది యాజ్ ఐ టోల్డ్ యూ బినైన్ ట్యూమర్స్ ఉంటుంది. వాళ్ళకి బినైన్ ట్యూమర్స్ వాళ్ళకి లైఫ్ ఆల్మోస్ట్ నార్మల్ ఉంటుంది. ఆపరేషన్ తర్వాత నియర్ నార్మల్. కొంతమందికి డిపెండింగ్ అపాన్ ద లొకేషన్ ప్రాబబుల్లీ కన్ను చూపులో కొంచెం కాంప్రమైజ్, హియరింగ్ కాంప్రమైజ్, ఫేస్ కొంచెం వంకర ఉండటం అని జరిగే అవకాశం ఉంది. అంటే ట్యూమర్ లొకేషన్ బట్టి అది అయ్యే అవకాశం ఉంది. బట్ రెస్ట్ ఆఫ్ దర్ లైఫ్ విల్ బి నార్మల్. కాకపోతే ఈ మెలిగ్నెంట్ ట్యూమర్స్ కానీ మెటాస్టాటిక్ ట్యూమర్స్ అనేవాళ్ళు కానీ యాజ్ ఐ టోల్డ్ యూ వాళ్ళకి యూ కెనాట్ క్యూర్ దెమ్. డిసీజ్ కంట్రోల్లో పెట్టుకోవాలి. కంట్రోల్లో పెట్టుకున్నంతకాలం ఎస్ దే విల్ డూ వెల్. సో ఎటువంటి సర్జరీస్ రిఫర్ చేస్తూ ఉంటారు సార్? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యూమర్ ఉంటుంది. సో ఏ ట్యూమర్కి ఏ సర్జరీ అనేది? బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ అనేది అప్రోచ్ 2 రకాలు. ఒకటి ఓపెన్ సర్జరీ, ఇంకొకటి ఎండోస్కోపిక్ సర్జరీ. ఓపెన్ సర్జరీ అంటే దాంట్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి నావిగేషన్ గైడెడ్, అంటే ఏంటంటే ఇప్పుడు మనకి బ్రెయిన్లో ఒక చోట ట్యూమర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ ట్యూమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం కొత్తగా ఎటువంటి డ్యామేజ్ చేయకూడదు. బ్రెయిన్లో ప్రతి పార్ట్ హ్యాస్ సమ్ ఫంక్షన్. మనం ఆ ట్యూమర్ దగ్గరికి వెళ్ళే దారిలో వేరే డ్యామేజ్ చేస్తే కనుక ఫంక్షన్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి సేఫ్ రూట్ చూసుకోవడం కోసం నావిగేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో దాంతో ఏంటంటే మనం పిన్ పాయింట్గా వెళ్ళవలసిన లొకేషన్కి వెళ్ళి ట్యూమర్ తీసేయవచ్చు. రెండవది మనం ట్యూమర్ తీసే టైంలో మనం ఎంత ట్యూమర్ తీసామో అని తెలియటం కూడా కష్టం అవుతుంది ఒక్కోసారి. సో ఈ నావిగేషన్ అనేది మనకి ఎంతో ఉపయోగపడుతుంది. రెండవది ఎండోస్కోపిక్ సర్జరీ. ఎండోస్కోపిక్ సర్జరీ అంటే అన్ని బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ ఎండోస్కోపీతో కుదరవు. కొన్ని సర్జరీస్ మనం ఎండోస్కోపీతో చేయటం వల్ల ప్రాబబుల్లీ పోస్ట్ ఆఫ్ రికవరీ కానీ దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ సర్జరీ కానీ మంచిగా ఉంటుంది. సో ప్రజెంట్ ఉన్న జనరేషన్లో సర్జరీస్లో చాలా అప్డేట్స్ అన్నీ వచ్చినాయి కదా. సో పాత పద్ధతిని యూజ్ చేయడం వల్ల ఎక్కువ క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారా, లేకుంటే ప్రజెంట్ సర్జరీస్ అంటారా? See, any development will only give better result over a period of time. సో ఇప్పుడు ఉన్న డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనం పాతగా కంపేర్ చేస్తే 10 years బ్యాక్తో కంపేర్ చేస్తే లేదా 20 years బ్యాక్తో కంపేర్ చేస్తే దెర్ ఈస్
సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ సర్జరీ. ఒకప్పుడు బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందంటే ఇతని జీవితం అయిపోయింది అనుకునేవాళ్ళు. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ వచ్చినా కానీ మోర్ దాన్ 50% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ ఏబుల్ టు లీడ్ డీసెంట్ ఆర్ కంఫర్టబుల్ లైఫ్. ఓకే, సో ఇది ఎలా జరుగుతుందంటే సర్జరీలో వచ్చిన టెక్నికల్ ఇంప్రూవ్మెంట్స్ వల్ల, సర్జరీలో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ వల్ల, యాజ్ ఐ టోల్డ్ యూ, నావిగేషన్ కానీ లేకపోతే ఎంఆర్ గైడెడ్ సర్జరీస్ కానీ, ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐస్ కానీ, వీటన్నిటి వల్ల ఏమవుతుంది, ఎండోస్కోపీస్ వల్ల కానీ, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే వీఆర్ ఏబుల్ టు గివ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ టు పేషెంట్స్ సర్జరీ తర్వాత. ఒక సర్జరీ చేయడానికి ఎంత టైం పడుతుంది సార్? డిపెండ్స్ అమ్మ. ఇట్ మే లాస్ట్ ఎనీవేర్ ఫ్రమ్ 1 hour నుంచి దాదాపు 8-9 గంటల బట్టి సర్జరీస్ కూడా ఉన్నాయి. అది బేసికల్ లొకేషన్, సైజు, కాంప్లెక్సిటీని బట్టి డ్యూరేషన్ మారుతూ ఉంటుంది.